అన్నా పాలన్నా. మన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అన్న అందరు కలిసి పెద్దమ్మ గుడికి వెళ్ళారన్నా. రేయ్, స్నానానికి నీళ్లు పెట్టండి రా. సరే అన్నా. రేయ్, ఇప్పుడు స్నానం చేయాల్సింది నువ్వు కాదురా, నీ శవం. నా అడ్డాకే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? ఏయ్, నీలో ఎంత దమ్ముందో నాలో ఎంత దమ్ముందో అది చూద్దాం రా. నా కొడుకుని లేపేయండి రా. సీను వద్దురా ప్లీజ్, పిచ్చలు వదిలేసి విషయం ఏంటో చెప్పురా. సీను షూట్ చేద్దురా, ఏమైనా విషయం ఉంటే మాట్లాడుకుందాం. సీను దండ పెడతారా? ఏంటి ఆఫీసర్స్ ఇదంతా? రౌడీలంతా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని చంపుకు చస్తున్నారు. జనమంతా ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఐటీబీటీ వాళ్ళు రోడ్లు సరిలేవని, ట్రాఫిక్ సిస్టమ్ సరిలేదని, పైగా వైలెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోతామని బెదిరిస్తున్నారు. కొద్ది రోజులు ఆగండి సార్, హైదరాబాద్ మొత్తం నార్మల్ పొజిషన్కి వస్తుంది. కంట్రోల్ చేయండి అంటే ఇంకా కొన్ని రోజులు చూద్దామంటారేంటండి? అవును సార్, దీన్ని స్టార్ట్ చేసిందే నేను. ఏంటి? దీంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు సార్. ఆ కన్నా అనేవాడు నేనే ఎన్కౌంటర్ చేసిందంటే ఆ కన్నాతో ఉన్న నాగా గ్యాంగ్కు రెడ్డి గ్యాంగ్కు రైవల్రీ బాగా పెరిగి ఇద్దరూ కొట్టుకుని చస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ రెడ్డి బాగా తెలివైనవాడు సార్. బెనర్జీని చంపేసి తన గ్యాంగ్లో నాగాన్ని చేర్చుకున్నాడు. దానికి నేను 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్న లోకి అలియాస్ లోకేష్, ప్రభి అలియాస్ ప్రభాకర్ అనే ఇద్దరు రౌడీల్ని గుడ్ బిహేవియర్ అనే రీజన్ మీద నేనే రిలీజ్ చేశాను సార్. వీళ్ళిద్దరూ బయటకొచ్చాక నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. ఒకరికొకరు కొట్టుకుని చచ్చిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు సీను, నాగా. వీళ్ళని ఫినిష్ చేయటం నా బాధ్యత సార్. శభాష్, వెరీ గుడ్. మంచిగా ప్లాన్ చేశారు. రౌడీల మొత్తాన్ని నాశనం చేయండి. ఆశ
నేను కుమార్ని. చాలా ఇంపార్టెంట్ విషయం. ఫోన్లో చెప్పడం కష్టం. ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. సీను, నాగా, సీను. ఏంటి కుమార్, ఏంటి విషయం? పర్వాలేదు చెప్పండి. రెడ్ అంకుల్ సావడానికి కారణం ఏసీపీ పృథ్వీ. వాడే లోకి పృథ్వీని రిలీజ్ చేసింది, మిమ్మల్ని అందరినీ కొట్టుకుని చావమని. ఎక్కడుంటాడా పృథ్వీ? రేపు వాడి ఎంగేజ్మెంట్, వాడింట్లోనే దొరుకుతాడు. ఏంటమ్మా పెళ్లి వద్దు వద్దు అంటున్న వాడిని ఒప్పించేసావా? వద్దంటే ఊరుకుంటానా? ఏడ్చి గొడవ పెట్టి మరీ పెళ్లి కొప్పించేశాను. రే కుదరదురా. పెళ్ళయ్యే వరకు తల్లి ఎదురు చూస్తుంది, పెళ్ళయిన తర్వాత భార్య చూస్తుంది. డ్యూటీలు అలాంటివి. టైంకి సరిగ్గా ఇంటికి రాలేము, వచ్చినా ఎక్కడికి తీసుకెళ్ళలేము. అలాంటిది. హలో సార్, కంగ్రాట్స్ సార్. హలో, కంగ్రాచులేషన్స్. ఏం పృథ్వీ, నీ విడ్మిని పరిచయం చేయవా? వైనా షీలా, షీలా, దిస్ ఇస్ కుమార్ అండ్ హీ ఇస్ హరీష్, హలో. మై కొలీగ్స్. అందరూ వచ్చేసరిగా ఇప్పుడు రింగ్ తో. అమ్మా 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 అమ్మా. హలో. రై పృథ్వీ, నేనెవరో గుర్తుపట్టావా? ఏయ్, ఎవరో నువ్వే చెప్పరా, నేను మూడ్లో లేను. నేను నీ మూడ్ పాడు చేసిన సీనుని. రేయ్ రేయ్ రేయ్, నువ్వా? దాక్కుని నా తల్లిని కాల్చి చంపావు కదరా. ఇంకో 24 గంటల్లో నిన్ను లేపేస్తాను. ఇది నా ఛాలెంజ్, తెలిసిందా? రేయ్, నువ్వేట్రా నన్ను లేపడం? అదే 24 గంటల్లో నేనే నిన్ను నాగాని లేపేస్తాను. ఇది నా ఛాలెంజ్. హలో. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా? ఓకే. కుమార్, హరీష్ సార్. సార్, చూడండి, ఆ నాగాసీను ఎక్కడున్నారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళెవరో అమ్మాయితో ఉన్నారట. మనం వెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి. కమాన్ కమాన్. ఏంటి అలా చూస్తున్నావు? తిను. వాడితో వచ్చినందుకు బాగా అనిపిస్తున్నావు కదా. రాణిని ఎందుకు తిడతావురా? ఇందులో దాందేం తప్పు? తందేం తప్పులేదు, తప్పంతా నీదే. లవ్ చేయొద్దని చెప్తే విన్నావా? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడతావురా? ముందు తప్పించుకోవడం ఎలాగో ఆలోచించు. మన ఊరు విడిచి వెళ్ళటానికి ఛాన్సే లేదు. సిటీ అంతటా పోలీసులు కాపలా ఉన్నారని కుమార్ చెప్పాడు. చూడు, ఇక్కడే ఉండి ఫేస్ చేద్దాం. నాగా, రే నాగా, పోలీసులు వచ్చారు. పద వెళ్దాం. రే నాగా, పదరా వెళ్దాం. వద్దు పదరాణి. వద్దు నాగా, తప్పించుకోవద్దు.
పోలీసులకు సరెండర్ అయిపోదాం. నాగా తనటి కూడా తీసుకురా. రేపు బయలుదేరతావా లేదా? అయ్యో నీ ఇష్టం, చావు. నడిపోదాం. ఇక్కడే ఎక్కడ ఉండాలి. జీప్ సౌండ్ విని ఎస్కేప్ అయి ఉండాలి. కమాన్ సర్చ్. రెడీ రెడీ, కమాన్ కమాన్, త్వరగా రండి రండి. కమాన్ కమాన్. రాణి రాణి పదని కొంచెం రాణి పదరాణి. అదిగో వెళ్ళిపోతున్నారు, రండి. రాణి పద రాణి కొంచెం రాణి. నా వల్ల కాదు, ఇంకా వచ్చేసా రాణి. నేను ఇంకా రాలేను. రాణి కమ్. రాణి ఏమైంది రాణి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? రేయ్ తొందరగా రారా. పద రాణి, రాణి పద. రండి త్వరగా రండి. రాణి 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 ఏమైంది రాణి? రేయ్ నాగా, రాణి రేయ్ నాగా. రాణి అరే పోలీసులు వచ్చేస్తున్నారా? రాణి రారా. రేయ్ రేయ్ నాగా, రాణి రా. రారా, వద్దురా, రాణి వాళ్ళు వచ్చేస్తున్నారా? రారా త్వరగా. కమ్ కమ్. నాగా, సీను, అక్కడే నిలబడండి. చూడండి, నా మాట వినండి. మర్యాదగా సరెండర్ అవ్వండి. పరిగెత్తకండి. పాత కక్షలు, పగాద్వేషాలు, భూతగాదాలు ఇవన్నీ డబ్బు దాహానికి ప్రతీకలు. రాజకీయ రంగు పులుముకున్న ఈ రాక్షస రాజ్యంలో ఇలాంటి అభాగ్యులు ఎంతో మంది మట్టిపాలవుతున్నారు. ఈ నిజాన్ని గ్రహించగలిగితే ఈ సమాజం చాలా త్వరగా బాగుపడుతుంది. ఇది పచ్చి నిజం. ప్రతివారూ గమనించాల్సిన అవసరం. ఇది కలియుగ ధర్మం.